అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 26 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో దారి కనిపించకపోయినా ధైర్యం మాత్రం కోల్పోవద్దు. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టే ప్రతి కష్టం తర్వాత విజయం తప్పకుండా వస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 26, 2026 వారం ఆదివారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసము, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 5 గంటల 57 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 47 నిమిషములకు, చంద్రోదయము 4 గంటల 32 నిమిషములకు, చంద్రాస్త సమయము 3 గంటల 38 నిమిషములకు. ఈ రోజున తిథి ద్వాదశి. జూలై 25 ఉదయం 11 గంటల 34 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జూలై 26 మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం జ్యేష్ఠ. జూలై 25 తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుంచి జూలై 27 ఉదయం 7 గంటల 34 నిమిషముల వరకు. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. జూలై 26 ఉదయం 7 గంటల 34 నిమిషముల వరకు. తదుపరి ధనుసు రాశి. అయోగం ఐంద్ర. జూలై 25 రాత్రి 9 గంటల 8 నిమిషముల నుంచి జూలై 26 రాత్రి 10 గంటల 4 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి వైద్యుతి. కరణం బాలవ. జూలై 26 మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. జూలై 27 రాత్రి 3 గంటల 8 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 4 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 20 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 5 గంటల 4 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 11 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషముల వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు. గుళిక కాలం సాయంత్రం 3 గంటల 35 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 11 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 21 నిమిషము నుంచి ఉదయం 5 గంటల 9 నిమిషముల వరకు. అమృత కాలము రాత్రి 3 గంటల 22 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 53 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కృపి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: అగంతుడు తండ్రి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున వాసుదేవ ద్వాదశి, బోనాలు, ప్రదోష వ్రతము. పంచాంగం ప్రకారం ఈ రోజున మనకి చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, శ్రీమంతం చేసుకోవటానికి, అన్నప్రాసన నిర్వహించుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 26 ఉదయం 7 గంటల 36 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 26 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.